హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి. అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేయాలండి. మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ సరిగ్గా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా లైన్ గీసుకోవాలండి. అంటే డ్రాయింగ్ గీసుకుని వచ్చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కూడా గీసేసుకోవాలి. ఈ గీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్లో మనం ఏమేమి కొలతలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం, ఆది బ్లౌజులు అన్నది ఇప్పుడు చెప్తానండి. చూసారు కదా, ఈ విధంగా మనం అయితే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ లైన్ గీసుకున్నాం. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి నెక్ కావాలి. నెక్ కోసం ముందుగా మనము ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ సైడు నెక్ చూసుకోవాలండి. ఆది బ్లౌజ్లోని ఉక్సులు పట్టి వైపు చూసారు కదా, ఈ విధంగా ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే 6.5 వచ్చిందండి. ఈ 6.5కి మనము ఇంకేమీ కలపకుండా 6.5 పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు కరెక్ట్గా నెక్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ నాకు 6.5 పెట్టుకున్నాను నెక్ కోసం. ఇప్పుడు 3 ఇంచెస్ నెక్ రౌండ్ కోసం తీస్తున్నానండి. ఇలా ఎల్ షేప్లో గీసుకొని రౌండ్ ఇచ్చేసుకోవడమే. ఇలా 3 ఇంచెస్ కూడా ఇచ్చుకోవచ్చు, లేకపోతే 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ ఇచ్చేస్తున్నానండి, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ చూడండి, నాకు 5.5 వచ్చింది. 4వ ఊక్స్కి 5.5 వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ అయితే పెడతానండి. ఎందుకంటే మనకి ఎలాగ డాట్ వేస్తే ఒక పావు ఇంచు పోతుంది కాబట్టి అందు గురించి అని నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ నేను తగ్గించుకోలేదు. ఇప్పుడైతే ఆ 2 ఇంచెస్ తగ్గించేసుకుంటున్నానండి. ఈ 2 ఇంచెస్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనకు ఉక్సులు పట్టి దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నావో లేదో చూసుకోవాలి. నేను 6 ఇంచెస్ అనుకున్నాను కదా, 6 ఇంచెస్ పెట్టి లైన్ అయితే చూసుకున్నానండి. ఇప్పుడు డాట్కి ఉక్సులు పట్టి నుండి డాట్ అంటే మెయిన్ డాట్కి ఎంత దూరం ఉందో చూసుకోవాలి. మెయిన్ డాట్కి నాకైతే 3.5 వచ్చింది. అయితే ఇలా పెట్టుకుంటే చూడండి, తిన్నంగా 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనం క్రాస్గా తీసుకుంటాం కాబట్టి చూడండి, ఇక్కడ 3 ఇంచులు పెట్టిన తర్వాత క్రాస్గా చూస్తే 3.5 వస్తుందండి. ఇలాగైతే 3 ఇంచులు పెట్టుకున్నాను. మీకు 3.5 వస్తుంది క్రాస్ గాని. నెక్స్ట్ వీడియోలో చెస్ట్ ఎలా తీసుకోవాలో చెప్తాను.